సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరం తెలుసుకుంటున్నాం. త్రైత సిద్ధాంత భగవద్గీతలో 3 ఆత్మల వివరము సంపూర్ణముగా స్వామివారు తెలియచేశారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురించి తెలుసుకొనిదే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము అవ్వదు. కాబట్టి 3 ఆత్మల వివరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణంగా ఉంది. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగములో 7వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః. ఈ శ్లోకము ఆత్మ సాకారము గురించి తెలియచేశారు. భావము: కావున సర్వకాలము నీ మనస్సునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే స్మరించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేనే లేదు. వివరము: అంత్యకాలములో జ్ఞప్తిని బట్టి మరుజన్మ గాని మోక్షము గాని ఉండును. అంత్యకాలంలో జ్ఞప్తిని బట్టి మరుజన్మ గాని మోక్షము గాని ఉండును. చివరి జ్ఞాపకము కోసము ఇప్పటి నుండి ప్రయత్నము చేయవలెను. అలా చేయుట వలనే చివరిలో అనుకున్న దానిని పొందవచ్చునని అర్జునుడికి భగవంతుడు తెలుపుచు ఇలా అన్నాడు: సర్వకాలము నీ మనస్సును బుద్ధిని నా యోచనలే చేయునట్లు అభ్యాసము చేసుకునుము. అట్లు సర్వకాలములో నన్ను స్మరించుచుండుట వలన నన్నే పొందవచ్చును. ఇక్కడ చెప్పినది కంటికి కనిపిస్తున్న శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నన్ను స్మరించమన్నాడు. ఆ మాట శ్రీకృష్ణుడు అన్నంత వరకు సరిపోతుంది. శ్రీకృష్ణుడు పోయాక ఎవరిని స్మరించాలి అనే ప్రశ్న మనకు వస్తే, ఆయన పోయిన తరువాత కూడా ఆయన రూపమునే స్మరించాలా, లేక నిరాకారమైన ఆత్మను స్మరించాలా? ఆయన ఉన్నప్పుడు ఆయనను వదిలి ఆత్మను స్మరించాలా? ఇలా ఇన్ని ప్రశ్నలు ఉద్భవించుచున్నవి. ఈ శ్లోకము చెప్పి ఇరకాటంలో పెట్టాడు. కావున మనందరం యోచించాలి. సాకారము నిరాకారము అను రెండింటిలో ఎవడు సాకారమును ఎప్పుడు నిరాకారమును ధ్యానించాలన్నది పూర్వము నుండి ఉన్న సమస్యయే. సాకారము నిరాకారము అను రెండింటిలో ఎప్పుడు సాకారమును ఎప్పుడు నిరాకారమును ధ్యానించాలన్నది అందరికీ పూర్వము నుండి ఉన్న సంశయమే. పరమాత్మ సాకారుడై భగవంతునిగా వచ్చిన జన్మ ఉన్నంత వరకు సాకారమునికే పూజ, సాకారమునికే మనోబుద్ధి పనిని లగ్నము చెయ్యాలి. భగవంతుడు సాకారముగా ఉన్నప్పుడే జన్మ ఉన్నంత వరకు సాకారమునికే పూజ, సాకారమునికే మనోబుద్ధి పనిని లగ్నము చేయాలి. ఫలానా సాకారమని తెలిసిన తర్వాత పూజ కాని మనోలగ్నము కాని ఆ సాకారమును వదిలి చేయకూడదు. శ్రీకృష్ణుడు భగవంతుడని తెలిసిన తర్వాత బ్రహ్మయోగమని నిరాకార ధ్యానము చేయటము గొర్రె పిల్లను చంకలో పెట్టుకుని దానికోసము వెతికినట్లు అగును. భూమి మీద పరమాత్మ భగవంతునిగా జన్మించట చాలా అరుదు. అది ఎన్నో వేల సంవత్సరములకో ఒకసారి జరుగును. అప్పుడు అదృష్టవశాత్తు ఆ జన్మ సామాన్యమైనది కాదని అప్పుడప్పుడు బుద్ధి యోచనకు అర్థమవుతున్నప్పుడు ఆ సాకారమును వదిలి నిరాకారము మీదకి పోనవసరము లేదు. భగవంతుని జన్మ శ్రీకృష్ణునిదని తెలిసిన మనము ఆయన భగవంతునిగా లేని సమయంలో ఉన్నాము ఇప్పుడు. కనుక ఆయన ప్రతిమకు సాకార పూజ చేసినప్పటికీ నిరాకార ధ్యానము చేయక తప్పదు. కృష్ణ ప్రతిమకు సాకార పూజ చేసినప్పటికీ నిరాకార ధ్యానము చేయక తప్పదు. శ్రీకృష్ణుడు అన్నప్పుడు
శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఆయనతో శత్రుత్వము కలిగి ఉండి యోగము చేయువారు కొందరుండేవారు. శ్రీకృష్ణుడు వారు ఉన్నప్పుడు అనగా సాకారముతో శత్రుత్వము, నిరాకారముతో మిత్రుత్వము, అటువంటి వారు నష్టయోగులు అవుతుందురు. ఆయన సాకారముగా ఉన్నప్పుడు సాకార పూజ, నిరాకారముతో శత్రుత్వము, నిరాకారముతో మిత్రుత్వము ఉన్నవారు నష్టయోగులు అవుదురు. పూర్తి జ్ఞానాగ్ని వారిని చేరదు. సాకారంగా ఉన్నప్పుడు శత్రుత్వము కలిగి ఉండి నిరాకారంగా ఆయన్ని ధ్యానించినప్పుడు వాళ్ళు పూర్తిగా నష్టయోగులు అవుదురు అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. పూర్తి జ్ఞానాగ్ని వారిని చేరదు. సాకారము నుండి రావలసినది వారికి రాదు. సగము అగ్నిని నష్టపోయిన వారగుదురు. శ్రీకృష్ణుని జన్మ అయిపోయిన తర్వాత ఆయన ప్రతిమ విగ్రహ కాదని గ్రహించాలి. ప్రతిమ ఏదైనా విగ్రహగా ఉండగలదు. భగవంతుని ప్రతిమ విగ్రహగా లేదు. భగవంతుని ప్రతిమ విగ్రహముగా లేదు. భగవంతుని ప్రతిమను పూజించిన వారు యోగము చేసిన దానితో సమానమే అగును. ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుని ప్రతిమ విగ్రహంగా లేదు. భగవంతుని ప్రతిమను పూజించిన వారు యోగము చేసిన దానితో సమానమే అగును. ఆ అవకాశము మిగతా విగ్రహములకు ప్రతిమలకు లేదు. శ్రీకృష్ణుల వారి ప్రతిమకే ఆ అవకాశం ఉన్నది. వేరే విగ్రహములకు ఈ అవకాశము లేదు అని స్పష్టంగా ఇక్కడ తెలియచేశారు ఈ శ్లోకంలో. అందరికీ నమస్కారం.